రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. అమరావతికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పరిపాలనా వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు, ఈ రెండు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రైతులు కోర్టులను ఆశ్రయించారు. చాలామంది పిటిషన్లు వేశారు, వివిధ కోణాల్లో పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లన్నిటినీ గంపగుత్తగా కోర్టు విచారణకు స్వీకరించి డైలీ విచారణ ఇవాళ నుంచి ప్రారంభమైంది. నిజానికి ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. వివిధ కారణాల దృష్ట్యా జడ్జీలు ట్రాన్స్ఫర్ అవ్వడము, తర్వాత మధ్యలో వెకేషన్స్ రావడము, వీటి వల్ల లేట్ అయినా ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన రోజే కొన్ని విచిత్రమైన వాదనలో, లేకపోతే దాన్ని ఏమనాలో కూడా అర్థం కాదు కానీ వినిపించాయి. ప్రభుత్వం తరపున వాదించే అడ్వకేట్లు ఇద్దరు జడ్జిలు, సత్యనారాయణమూర్తి గారు అండ్ జస్టిస్ సత్యనారాయణమూర్తి గారు అండ్ జస్టిస్ సోమయాజులు గారు, వీళ్ళిద్దరూ బెంచ్లో తప్పిస్తే మంచిది అని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళ అభిప్రాయం ఏంది, వాళ్ళని తప్పించండి అని చీఫ్ జస్టిస్ గారిని కోరారు. అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇచ్చిన తీర్పులన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళకి అమరావతిలో ఇళ్ల స్థలాలు ఉన్నాయి. గత ప్రభుత్వం జడ్జిలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాంట్లో వీళ్ళిద్దరు కూడా లబ్ధిదారులు కాబట్టి, వీళ్ళు అమరావతికి ఫేవర్గానే మాట్లాడతారు కాబట్టి, చెప్తారు కాబట్టి, వీళ్ళంతా ఇద్దరిని తప్పించండి అని వారు ప్రభుత్వ తరఫున న్యాయవాదులు చీఫ్ జస్టిస్ గారు కోరితే చీఫ్ జస్టిస్ గారు దాన్ని డినై చేశారు, కుదరదని చెప్పారు. అది ఎలా జరిగింది అనేది ఒక అంశం అయితే, కేసుల విచారణ ఎలా జరుగుతుంది, జడ్జిలు ఎలాంటి కామెంట్స్ చేశారు, ఈ కేసుల విచారణ ఇవాళ ప్రారంభమైన విచారణ ఎంత స్పీడ్గా ముందుకెళ్లే అవకాశం ఉంది, హైకోర్టులోనే పరిష్కారం అవుతుందా, ఇంకా సుప్రీంకోర్టు దాకా వెళుతుందా, రేపు 700వ రోజు అమరావతి ఉద్యమం స్టార్ట్ అయ్యి రేపటికి 700 రోజులు. సో ఈ సందర్భంగా మనతో చర్చలో పాల్గొంటున్నారు. చర్చలో ఇందాక పాల్గొన్న గోసాల ప్రసాద్ గారు కానీ, జీవి రెడ్డి గారు కానీ, తెలుగుదేశం నుంచి, అలాగే బీజేపీ నుంచి దినకర్ గారు కానీ కంటిన్యూ అవుతున్నారు. అలాగే సీనియర్ అడ్వకేట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు మనతో జాయిన్ అయ్యారు. అలాగే డాక్టర్ కోలికపూడి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు, అమరావతి పాదయాత్రలో అలుపెరగకుండా పాల్గొంటున్న వారిలో శ్రీనివాసరావు గారు కూడా ఒకరు, వారు ఉన్నారు. అలాగే అడ్వకేట్ శ్రవణ్ కుమార్ గారు, మాజీ న్యాయాధికారి శ్రవణ్ కుమార్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ విచారణ ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. ఈ విచారణ స్టార్టింగ్లోనే ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పాల్సినంత అవసరం ఉందా? జడ్జిల విషయంలోనే అనుమానాలు వ్యక్తం చేస్తే ఎలాంటి సిగ్నల్ వెళ్తాయి బయటికి? జడ్జిల విషయాల్లో మనం ఈ ప్రభుత్వాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ జడ్జిలంటే అనుమానం వ్యక్తం చేయటం అనేది చాలా సాఫ్ట్ గా చేసినట్టు ఈ ప్రభుత్వం వీళ్ళ వ్యవహారం చూస్తే మనందరికీ తెలుసు ఎట్లా జరుగుతుంది ఏంటి అనేటువంటి. కానీ ఈ రోజున జరిగినటువంటి విధానం కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఈ ప్రభుత్వం కూడా ఒక క్రానిక్ లిటిగెంట్ టైప్ లో తయారవుతున్నారు తప్పితే వాళ్ళు మరొకటి కాదు అనేటువంటిది మనం గమనించాలి. ఇప్పటికే మనం చూద్దాం ఎందుకు ఇద్దరు న్యాయమూర్తుల్ని ఈ బెంచ్ నుంచి వైదొలగాలి అందానికి ఈ ప్రభుత్వం తరఫున చెప్పినటువంటి వాదనలు ఏమిటన్నట్లయితే, అమరావతిలో వీళ్ళకి ఇళ్ల ప్లాట్లు గత ప్రభుత్వం కేటాయించింది కాబట్టి వీళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అమరావతిలో భూములు విలువ ఉండాలి అనేటువంటిది. అందుకని ఆ న్యాయమూర్తులు ఇద్దరిని వైదొలగమని అడుగుతున్నామని చెప్పారు. అట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇల్లు కట్టుకున్నాడుగా, మరి అక్కడ మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు అక్కడ. అది చూస్తే ఈ వింత వాదన ఏంటని చూద్దాం. ఇంతకుముందు మనకి ఇది మూడో బెంచ్. ఈ అమరావతి, ఈ రాజధాని, ఈ రైతుల కేసులను విచారించడానికి ఇది ఏర్పాటైన ఇది మూడో బెంచ్. మొట్టమొదటి ఏర్పాటైన బెంచ్ లో ఇప్పుడున్నటువంటి ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒక ఆయన ఉన్నారు. అప్పుడు మొదటి త్రిసభ్య ధర్మాసనం దాదాపుగా పూర్తయినటువంటి స్టేజ్లోనే మరి అప్పటి ప్రధాన న్యాయమూర్తి ట్రాన్స్ఫర్ అవటం జరిగింది. మరి అప్పుడు విన్నప్పుడు అంటే జస్టిస్ సత్యనారాయణమూర్తి గారు ఆ బెంచ్లో కూడా ఉన్నారు, ఈ బెంచ్లోనూ ఉన్నారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది కరెక్ట్ అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఏది అడ్డం వస్తే దాన్ని పట్టుకుని మనం జ్యుడిషియరీ మీద ఏదో 4 రాళ్ళు వేద్దాం అనేటువంటి ఒక ఆలోచన తప్పితే, మనం ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నామా అనేటువంటిది ఆఖరి సీనియర్ అడ్వకేట్స్ని కూడా వీళ్ళు బురద పూసుకునే పరిస్థితి తీసుకెళ్తాంది ఈ ప్రభుత్వం. అదే తప్పితే మరి తప్పనిసరిగా చీఫ్ జస్టిస్ గారు చెప్పారు, ఇటువంటి మేము చూశాను, మీ పిటిషన్ రిజెక్ట్ చేశాము అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ కేసులను ఏంటంటే సత్వరమే మేము చేస్తాం. దీనివల్ల ఆ సందర్భంగా చీఫ్ జస్టిస్ గారు కూడా ఏదో కామెంట్ చేసినట్టు కూడా విన్నాను నేను, జడ్జిలకి చాలా ఆస్తులు ఉంటాయని. ఏమన్నారు అది? అవును, జడ్జెస్ అనేటువంటి ఇప్పుడు అది ఆయన చెప్పింది ఏంటంటే, ఇదే కనుక తీసుకున్నట్లయితే
ఈ కేసును అసలు ఆంధ్ర రాష్ట్రం హైకోర్టు నుంచే మరో రాష్ట్ర హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. ఇది ఎండ్లెస్ అయిపోతా ఉన్నది అనేటువంటి. ఇప్పుడు ఎవరిని ఎట్లా చేస్తాం? ఇప్పుడు కర్నూలు ప్రాంతం నుంచి వచ్చినటువంటి న్యాయమూర్తి ఉండకూడదు, విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి ఆయన న్యాయమూర్తి ఉండకూడదు, మరి కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి వచ్చినటువంటి న్యాయమూర్తులు ఉండకూడదు అంటే ఏమవుతుంది చివరికి? అసలు ఆంధ్రప్రదేశ్లోనే జరగకూడదు ఇది అనేటువంటి పరిస్థితి తీసుకెళ్తా ఉన్నారు. ఇది వేరే హైకోర్టు బదిలీ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఆయన సర్కాస్టిక్ గా కామెంట్ చేయడం జరిగిందండి. అది కానీ దీన్ని చూసినట్లయితే ఈ ప్రభుత్వం అనేటువంటిది ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తా ఉంది, అజ్ఞానంగా ఆలోచిస్తా ఉన్నది అనేటువంటిది ఒకసారేమో పూర్తిగా కోఆపరేట్ చేసి అదే న్యాయమూర్తి ముందు ఆర్గ్యుమెంట్ కంప్లీట్ చేస్తారా? రెండోసారి మళ్ళీ ఆయన బెంచ్కి వచ్చేసరికి ఏదో బురద పూయడానికి ఒక ప్రయత్నం చేస్తారా? ఇది వచ్చిందంటే వాళ్ళ బలహీనతలు, వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు వాళ్ళ మైండ్ లో ఉన్నాయి. ఏదో జరుగుతోంది కాబట్టి ముందు నుంచే న్యాయ వ్యవస్థ మీద కూడా రాళ్లు గిరాటేస్తా ఉంటే మేము ముందే చెప్పాం, ముందే వినలేదు అనేటువంటి దానికి ఒక డిఫెన్స్ తయారు చేసుకుంటున్నారా అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఒక్క నిమిషం రాయన్ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు, 3 రాజధానుల ఆ కళ లేకపోతే ఆ ఆట ఏదైతే ఆ 3 ముక్కల ఆట అనుకున్నామో, ప్రభుత్వం అనుకుందో, అది ముందుకు సాగదేమో అనే ఒక ఇన్ఫీరియారిటీతో ఈ రకంగా జడ్జిల మీద తోసే ప్రయత్నం అని అనుకోవచ్చా దీన్ని శ్రీనివాసరావు గారు? 3 రాజధానులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే శాసనసభలో బిల్లు ఆమోదింపజేసుకున్నాడో ఆ బిల్లు భారత రాజ్యాంగం ప్రకారం చట్టం కాలేదు. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో ఈరోజు విచారణ ప్రారంభమైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ తరపున న్యాయవాది లేవనెత్తిన అభ్యంతరాల్ని మనం చూసుకుంటే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారుణమైన ఓటమి చూడబోతుందన్న విషయం మనకి మొదటి రోజే తెలిసిందండి. దానికి కారణం ఏంటంటే ఈ కేసుకు సంబంధించిన చట్టబద్ధంగా ఉన్న వాళ్ళు అనుకుంటున్నట్టు చట్టబద్ధంగా ఉన్న బలాన్ని వాళ్ళు ప్రస్తావించకుండా 2 న్యాయమూర్తుల్ని ఈ బెంచ్ నుంచి తప్పించడం కోసం వాళ్ళు చెప్పిన కారణం చూస్తే నిజంగా ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పినట్టు ఏ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలోనే కాదండి, ఏ రాష్ట్రంలో ఏ జడ్జి కూడా కేసుల్ని విచారించడానికి అర్హత ఉండదు. కారణం ఏంటంటే అమరావతి ఉద్యమంలో కూడా ఏమన్నారు? అమరావతిలో ఆస్తులు ఉన్న వాళ్ళు, అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళు, అమరావతిలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉద్యమం చేస్తున్నాం అన్నారు. అంటే ఆస్తులు ఉన్న వాళ్ళు, భూములు ఉన్న వాళ్ళు, పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉద్యమం చేయకూడదంటే ఎవరు ఉద్యమం చేస్తారు? ఎవరు ప్రశ్నిస్తారు ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిర్ణయాన్ని? కాబట్టి అసలు వాళ్ళకి మరి ఆలోచన రాలేదేమో కానీ పిటిషన్లు వేసిన వాళ్ళందరికీ ఇక్కడ ఆస్తులు ఉన్నాయండి, అందుకే పిటిషన్లు వేసారు, కొట్టేయండి అంటే ఒక మాట అయిపోయేదేమో. అదేనండి, ఇప్పుడు భారత రాజ్యాంగం ఈ రోజు 699వ రోజు అమరావతి ఉద్యమాన్ని లేదా అమరావతిని, భారత రాజ్యాంగం అమరావతిని కాపాడుతుంది అని మొదటి నుంచి మేము వాదిస్తున్నాము. భారత రాజ్యాంగంలో స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటైన, స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తున్న న్యాయ వ్యవస్థ అమరావతిని కాపాడుతుందని, అమరావతిని సమర్థించే, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. అందులో ఈ రోజు జరిగిన దాన్ని నాకేమనిపించిందంటే, ఇప్పటి వరకు మనం అధికారులో ఉన్న వాళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తారని మనం విన్నాం, కానీ వీళ్ళు వ్యవస్థల్ని భయపెట్టే స్థాయికి ఈరోజు వాళ్ళ వాదనలు తీసుకెళ్లారు. మీరు ఇంట్రడక్టరీ కామెంట్స్ లో కూడా చెప్పారు, ఒకవేళ ఇది వాళ్ళు అనుకున్నట్టు ఇక్కడ జరగకపోతే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. వాళ్ళు హైకోర్టులో గెలవరండి, సుప్రీంకోర్టులో గెలవరు. వాళ్ళు ఇంకా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళినా కూడా అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తల్లకిందులుగా తపస్సు చేసిన అమరావతిని అంగుళం కదిలించలేడండి. ఇది భారత రాజ్యాంగం అమరావతి కల్పించిన రక్షణ. రైట్. శ్రవణ్ కుమార్ గారు, తొలి రోజే ఈ డైలీ విచారణ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో, అమరావతి సమస్యకి ఎంత తొందరగా పరిష్కారం దొరుకుతుందని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో మొదటి రోజే ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఈ రకమైన ఆర్గ్యుమెంట్ని తీసుకోవడం, జడ్జిల్నే తప్పిస్తే బెంచ్ నుంచి తప్పించాలని కోరడం, దాన్ని చీఫ్ జస్టిస్ గారు నిరాకరించడం, ఈ మొత్తం చూసినప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణి మీకు ఎలా కనిపిస్తుంది?
రేపొద్దున ఓడిపోయినప్పుడు గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. ముందే గ్రౌండ్ ప్రిపేర్ ఓడిపోతే అవుతుందా? మేము ముందే చెప్పాం కదా, ఈ న్యాయమూర్తులు అంతే కదా మరి. రేపు ఈ న్యాయమూర్తులు ముందే చెప్పాం మేము, సో మాకు నమ్మకం లేదని చెప్పాం. ఆల్మోస్ట్ ఆల్ మేము ఊహించిందే వచ్చింది. ఇంతకుముందు చీఫ్ జస్టిస్ గారి మీద ఒక మీడియాకి ఒక ఉత్తర్వు సీజేకి కంప్లైంట్ చేసి, కాబోయే సీజే మీద దాన్ని మీడియాకి రిలీజ్ చేసి ఆయన రేపు కాన్ఫరంటేషన్ తీసుకొచ్చుకున్నారు న్యాయ వ్యవస్థతో జగన్మోహన్ రెడ్డి గారు. సో రేపొద్దున బెయిల్ క్యాన్సిల్ అయిపోయో లేకపోతే ఆయన మీద ఉన్న అవినీతి కేసుల్లో శిక్ష పడితే ఆయన న్యాయ వ్యవస్థతో కాన్ఫరంటేషన్ అయ్యాడు కాబట్టి ఆయనకు శిక్ష పడిందని చెప్పాలని గ్రౌండ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నారో, ఈరోజు రేపొద్దున న్యాయమూర్తులు రేపొద్దున ఒకవేళ హైకోర్టులో అమరావతి కేసెస్లో ఓడిపోతే ఈ లెజిస్లేషన్ని కొట్టివేస్తే, రేపొద్దున మేము ఆల్రెడీ ముందే చెప్పాము ఈ న్యాయమూర్తుల మీద నమ్మకం లేదని, బట్ ఆ న్యాయమూర్తులు దీని మీద డెసిషన్ ఇచ్చారు. సో మేము ముందే చెప్పామని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆర్గ్యూ చేసినట్టుగా నాకు అనిపించింది. ఒకవేళ వాళ్ళ లాజికే కరెక్ట్ అనుకుందాం వీకే గారు కాసేపు. వాళ్ళల్లో అంటే ఎందుకంటే వాళ్ళు ఓపెన్ కోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల మీద నా ఎలిగేషన్ చేశారు కాబట్టి నేను వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తున్నా. ఎందుకంటే సోమయాజులు గారు, వీరి తండ్రి సుబ్బారావు గారు, ఆయన మాజీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా చేశారు. చాలా పెద్ద కుటుంబం, చాలా ఆస్తిమంతులు కూడా. ఆ విధంగా మాట్లాడితే అమరావతిలో ఉన్నటువంటి ప్లాట్ చాలా చిన్న ప్లాట్. అది న్యాయమూర్తులందరికీ కూడా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి జీవో ద్వారానే వచ్చినాయి. అది ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జెస్ సహజంగా రిబేట్లో వచ్చినప్పుడు అందరూ కూడా 2 సెంట్లో 3 సెంట్లో ఫ్లాట్లు తీసుకుంటారు. అది కామన్గా అందరు న్యాయమూర్తులకు వచ్చేసేదే. అది సపరేట్గా వీళ్ళకి ఏదో సపరేట్గా ఇచ్చింది కాదు. 2006వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక జీవో ద్వారా సుప్రీంకోర్టు పరిమితి తీసుకొని, సుప్రీంకోర్టు అనుమతి తీసుకొని అందరు జడ్జిలు కూడా కొనుక్కున్నారు. ఆ జీవోలో కొన్ని కండిషన్స్ అవి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. 2019లో కూడా అదేవిధంగా వాళ్ళు 2016లో 17లో కూడా అదేవిధంగా కొనుక్కున్నారు. సో సపరేట్గా ఇక్కడున్న 2 సెంట్లకు వీళ్ళు అమరావతి కేసులు మాట్లాడితే ఆయన విశాఖపట్నం అయినా ఆయనకి నో ఇప్పుడు ఆ సోమయాజులు గారు విశాఖపట్నం అయినా ఆయనకి విశాఖపట్నంలోనే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. మరి ఆ లెక్కలో మాట్లాడుకుంటే విశాఖపట్నం రాజధానిగా ఆయనకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అక్కడ విశాఖపట్నంలో వస్తే ఆస్తులు పెరుగుతాయి అనుకోవచ్చు కదా. వాట్ ఫులిష్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇట్? న్యాయమూర్తులకి దురుద్దేశాలు ఆపాదించడం అనేది వ్యవస్థకు మంచిది కాదు. నేను మొదటి నుంచి మనం అందరం కూడా ఇదే మొత్తుకుంటున్నాం వీకే గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి బెయిల్ అప్లికేషను సిబిఐ కోర్టు న్యాయమూర్తి గారు కొట్టివేసినప్పుడు మరి న్యాయమూర్తులు మంచివాళ్ళ, న్యాయ వ్యవస్థ మంచిదా? ఈ బెంచ్ ఇక్కడికి వద్దు, ఈ సిబిఐ కోర్టు నుంచి వేరే సిబిఐ కోర్టుకు మార్చండి అని రఘురామకృష్ణరాజు గారు హైకోర్టులో మూవ్ చేసినప్పుడు నో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మూవ్ చేయం, అదే జడ్జి బెంచ్మెంట్ ఇస్తుంది అని చెప్పినప్పుడు దాన్ని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తీసుకున్నారు అంటే, సిబిఐ కోర్టు పిటిషన్ కొట్టేస్తే మంచిది, హైకోర్టు మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది, మీకు బెయిల్ ఇచ్చి చక్కగా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా పరిపాలించుకోండి, మీరు కోర్టుకు వచ్చినా రాకపోయినా సంబంధం లేదంటే మంచిది. ఏ రోజైనా మీరు తయారు చేసినటువంటి చట్టం ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉందయ్యా, ఇట్లా చేయకూడదు అని చెబితే చెడ్డది. దానికి హైకోర్టులో న్యాయమూర్తులకి ఇక్కడ ఇళ్ళు ఉన్నాయని ఒకసారి చెప్తారు, హైకోర్టు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్లు అవడానికి ఎవరో మాట్లాడితే ఒకసారి చెప్తారు. సో దురుద్దేశాలు ఆపాదించడం అనేది ఒక వ్యవస్థకి మంచి పద్ధతి కాదు. రేపొద్దున మీరు ఇదే న్యాయస్థానాల్లో బెయిల్ తీసుకొని ఇదే న్యాయస్థానాల కరుణ దయాదాక్షిణం వల్ల ఈరోజు మీరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఆ విషయం మర్చిపోతే ఎట్లా? మీరు వాయిదాకి ఒక సామాన్యుడు వాయిదాకి సిబిఐ కోర్టుకు వెళ్ళకపోతే వారెంట్లు ఇస్తున్నాయి, కానీ మీకు సంవత్సరాలకు వెళ్ళకపోయినా కూడా 196 అడ్జర్న్మెంట్లో మీరు వెళ్ళకపోయినా కూడా మీకు ఎలో చేస్తున్నాయి. అంటే న్యాయస్థానాలు మీకు అనుగుణంగా విజయసాయి రెడ్డి గారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటేనే మంచియా? మీకు వ్యతిరేకంగా ఏమైనా ఒక మాట మాట్లాడినా చట్టం కొట్టేసినా వాళ్ళందరికీ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా బయాస్డ్ అయిపోయినారు, వాళ్ళందరికీ ఎక్కడి నుంచో ఆదేశాలు వస్తున్నాయా? ఈ ద్వంద్వ వైఖరి అనేది మంచి పద్ధతి కాదు. మూడు రాజధానుల నిర్ణయం అనేది లేకపోతే ఆ ఆలోచన అనేది, ఆ ప్రతిపాదన అనేది శరీరం నుంచి ఆత్మను వేరు చేయడమే అనే పిటిషనర్ తరపున న్యాయవాది శ్యామ్ దివాన్ యొక్క ఆర్గ్యుమెంటు ఆ స్థాయిలో ఎందుకు వెళ్ళింది అనేది చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను ప్లీజ్. ఈ డిబేట్ ప్రసాద్ గారు, శ్యామ్ దివాన్ పిటిషనర్ అంటే రైతుల తరపున లేదా అమరావతి కోసం పోరాడుతున్న వారి తరపున పిటిషనర్ తరపున న్యాయవాది, ఆయన అన్న మాట ఏంటంటే రాజధాని పైన నిర్ణయం ఒక్కసారే తీసుకుంటారు, మాస్టర్ ప్లాన్ పరిపూర్ణమైన విధి విధానంతో జరిగింది,
మూడు రాజధానుల ప్రతిపాదన శరీరం నుంచి ఆత్మను వేరు చేయడమే. ప్రభుత్వాలు మారినా రాష్ట్రం అలానే ఉంది. ఇచ్చిన హామీలు నెరవేరాలి. రాష్ట్రం రాజధాని కోసం 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష కోసం అమరావతి రైతులు భూములు త్యాగం చేశారు. ఇది అంటే ఆయన చేసిన ఒక పార్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. సో ఇది అంటే మొదటి నుంచి మాట్లాడుతున్నదాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు అక్కడ మహేష్. ఒకటంటే జనరల్గా ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్లో కూడా ఒక బేసిక్ పాయింట్ ఉంది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు 3 రాజధానులు 2 రోజులు దాని కదా. మహారాష్ట్రలో కూడా వింటర్ సెషన్ అనే ఒక నాగపూర్లో ఒకసారి పెడతారు, బొంబేలో ఒకసారి పెడతారు, ఒకసారి పెడతారు, అది కూడా లేదు. అవును. జమ్మూ కాశ్మీర్లో కూడా మొన్నటి వరకు కాశ్మీర్ ఒకసారి పెట్టేవారు, శ్రీనగర్లో ఒకసారి పెట్టేవారు. ఇది ప్రాక్టీస్. పెద్ద రాష్ట్రాలు ఎక్కడ కన్వీనియంట్. ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్లో కూడా నువ్వు పెట్టదలుచుకుంటే విశాఖపట్నంలో సెషన్ పెట్టుకో, అసెంబ్లీ సమావేశాలు ఒక సెషన్ పెట్టుకో, కర్నూలులో ఒక సెషన్ పెట్టుకో. నోబడీ ఈజ్ ప్రివెంటెడ్. అంతేకాదు అతను ప్రకటన చేసి రేపు డిసెంబర్కి 2 ఏళ్ళు అవుతుంది. ఒక్కసారైనా విశాఖపట్నం వెళ్ళి ఒక్క రాత్రి నిద్రపోలేదు ఆయన. కరెక్టే. ఇప్పటి వరకు అంటే నేను కాదు, అతను 2.5 సంవత్సరాల్లో అసలు నైట్ హాల్ట్ చేసిన పర్యటన ఒకటి కూడా లేదు ఈ పర్యటనలో ముఖ్యమంత్రిగా. నిన్న కూడా మొన్న అమిత్ షా గారిని రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ ఫ్లైట్లో వచ్చాడు, మళ్ళీ పొద్దున్నే రాత్రి ఫ్లైట్ వచ్చాడు. అంటే అతనికి బహుశా ఆ బంగ్లాకి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి ఏదైనా హోమ్ సిక్ ఉండాలి, లేకపోతే అలా చేయరు. ముఖ్యమంత్రి అనేవాడు నైట్ మొన్న ఒరిస్సా వెళ్ళాడు, 5 గంటలకు భువనేశ్వర్లో దిగి మళ్ళీ 7:30కి వెనక్కి వచ్చాడు. అంటే కాదు మా ప్రోగ్రామ్ అన్ని చూసుకుని 5 గంటలకు భువనేశ్వర్ ల్యాండ్ అయ్యాడు, 7:30కి మళ్ళీ రిటర్న్ అయిపోయాడు. అంటే బహుశా ఆ తాడేపల్లి ప్యాలెస్ వదలకూడదు అని ఏదో ఒక, అంటే వదిలితే ఏదైనా జరుగుతుందేమో భయం ఏమైనా ఉండాలి. ఆ హోమ్ సిక్ ఉండాలి, ప్యాలెస్ సిక్, దాన్ని ప్యాలెస్ సిక్ అంటారు. కాబట్టి అది అయ్యి ఉండాలి. తర్వాత ఇప్పుడు శ్యామ్ దేవన్ గారు చేసిన ఆర్గ్యుమెంట్లో కూడా అంటే ఒక బాడీని, ఒక హార్ట్ని సెపరేట్ చేయలేవు, ఒక బ్రెయిన్ సెపరేట్ చేయలేవు. అంటే పార్ట్లు అమరావతి అనేది టోటల్ ఒక పార్ట్ అనుకుంటే దీని నుంచి ఏది వేరు చేసి చూడొద్దు అని చెప్పడంలో ఒక ఆంతర్యం ఉంది. తర్వాత ఇవాళ ఆర్గ్యుమెంట్లు కూడా చూస్తే మీకు బేసికల్గా అంటే మన లాయర్లు కూడా చెప్తారు, అంటే ద మూడ్ ఆఫ్ ది జడ్జ్ ఆర్ ది మైండ్ ఆఫ్ ది జడ్జ్ కెన్ రీడ్ ఆన్ దైర్ పాసింగ్ రిమార్క్స్. అంటే ఇవాళ ఆయన చేసిన పాసింగ్ రిమార్క్స్ని బట్టి ది జడ్జిమెంట్ ఎలా రాగలుగుతుందో ఊహించవచ్చు. అది అలా రావాలని రూలే లేదు, కానీ వస్తుంది 90% కాదు 90% వస్తుంది. జస్టిస్ బారూచా జయలలిత కేసులో ఒక ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కేకే వేణుగోపాలు జయలలిత కనుకను మీరు ముఖ్యమంత్రి చేయకపోతే రాష్ట్రం అల్లకల్లం అయిపోతుంది అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, దెన్ షీ ఈజ్ నాట్ ఏ లీడర్ అన్నాడు జస్టిస్ బారూచా. ఎందుకు చెప్పాడు ఆయన? లీడర్ కంట్రోల్ చేసుకోవాలి. తమిళనాడులో ఏ కల్చర్ ఉన్నా, అది ఆత్మహత్యలు చేసుకున్నా, సజీవ దహనాలు చేసుకున్నా దాన్ని ప్రివెంట్ చేయవలసింది లీడర్షిప్ అని చెప్పాడు ఆయన. అదే అంటే నాయకుడికి అంత ఇది ఉందని. ఇప్పుడు ఇవాళ చెప్పిన ఆర్గ్యుమెంట్లు కూడా నేను ఎందుకు చెప్తానంటే, జడ్జి చేసిన కామెంట్స్ చాలా సీరియస్గా ఉంటాయి. ఆ సీరియస్నెస్ చేసే కామెంట్స్లో ఉంటుంది. గతంలో అంటే న్యాయమూర్తులకి అది చట్టాలకి కళ్ళు లేవనివారు. ఇప్పుడు చాలా ఓపెన్గా ఉన్నాయి. న్యాయమూర్తులకు ఎదురుకుండా జరుగుతుందని పబ్లిక్ కోర్ట్స్లో మాట్లాడుతున్నారు, బయట సమాజంలో జరుగుతున్నారు. అంటే నీకు వర్చువల్ హీరింగ్ వచ్చిన తర్వాత, ఈ వర్చువల్ హీరింగ్ వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, దుష్వంత్ దావే గారు డార్జిలింగ్లో మాట్లాడినా, ఇంకొకరి నుంచి అటెండ్ అయినా, ఇక్కడ కూర్చుని బెంచ్ మీద కూర్చున్న జడ్జి గారికి ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్ చెప్పగలుగుతున్నారు. అంటే ఇవాళ మూడ్ ఆఫ్ ది మైండ్ ఎలా ఉందంటే, అమరావతి జడ్జి చీఫ్ జస్టిస్గా ఎవరైనా కొత్త ఆయన వచ్చినా, పాత ఆయన వెళ్ళిపోయినా, అమరావతి రైతులు ఆ 10 కిలోమీటర్లు రోడ్డు మీద నిలబడుతున్నారు, స్వాగతాలు చెప్తున్నారు, అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ద మైండ్ ఆఫ్ ది. అది భాష ఎక్కర్లేదు. ఇవాళ మీకు జరిగిన దాంట్లో వాదిస్తున్న న్యాయవాదులు ఆంధ్ర వాళ్ళు కాదు, వాదనలు వింటున్న జడ్జీలు మన వాళ్ళు కాదు, అంటే చీఫ్ జస్టిస్ అంటే జేకే మహేశ్వర్ కానీ లేదా గోస్వామి కానీ వీళ్ళంత అంటే పై వాళ్ళకే అంత కన్సర్న్ ఉంటే ఒక ప్రాంతం మీద అసలు మన వాళ్ళకి ఎంత కన్సర్న్ ఉండాలి? వాళ్ళకి న్యాయం మీద ఉంటుంది, కన్సర్న్ వాళ్ళకి ఏముంటుంది అంటే కాదు, ఉద్యమం గురించి యు ఆర్ రైట్. ఏ స్టేట్ లో చేసినా వాళ్ళకి న్యాయం ఏంటి అనే దాని మీదే ఉంటుంది తప్ప వాళ్ళు చేస్తున్న దాంట్లో న్యాయం ఉందా లేదా. రైట్. ఓవరాల్ గా వెంకటరెడ్డి గారు, ఈ హీరింగ్ స్టార్ట్ అయింది కదా ఇవాళ. ఈ హీరింగ్ స్టార్ట్ అయిన తర్వాత సరే వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్తున్నారు, జడ్జిల మీద ఏం కామెంట్ చేస్తున్నారు, మొదటి నుంచి ఉన్నదే. కాకపోతే ఏంటంటే ఈ హీరింగ్ అనేది ఎంత స్పీడ్గా జరిగే అవకాశం ఉంది, దిస్ ఈజ్ మెయిన్ పార్ట్.
ఒకటి వెంకటకృష్ణ గారు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు జడ్జిల మీద మాట్లాడటం, అది వ్యక్తులు లిటిగెంట్ ఉంటారు కానీ మొట్టమొదటిసారి ప్రభుత్వమే లిటిగెంట్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. రెండోది వచ్చేసరికి ఆఫ్రికాని వీళ్ళు ఆదర్శంగా చూపించి వాళ్ళు మార్చేశారు మళ్ళీ. ఒకవేళ అనుకున్నా కూడా ఎవరైనా సరే మెజారిటీ దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. కానీ ఈ రోజు ప్రపంచంలో 200 దేశాలు పైగుంటే అన్ని దేశాలు ఒక రాజధాని అంటే ఒక దేశానికి ఉన్న 3 రాజధానులు తీసుకొచ్చి ఆదర్శంగా చేస్తే మనం అందరం ఏమో 199 దేశాలు మిగతా ఆదర్శంగా తీసుకుంటున్నాం. వాళ్ళు ఒక దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. కన్వీనియంట్ గా ఉంది వాళ్ళకి. అంటే ఎనీథింగ్ ఏంటంటే ఒకటి రెండో కాదండి, సరే ఏదైనా మెజారిటీని మనం ఆదర్శంగా తీసుకోవాలి. కానీ అంటే లాలో ఎప్పుడైనా కూడా సబ్స్టాన్షియల్ ఓవర్ ఫామ్ అంటారు అనమాట. ఎనీథింగ్ ఏంటంటే సబ్స్టాన్షియల్గా ఉన్న మ్యాటర్ని పరిగణన చేస్తారు తప్పితే మియర్ బికాస్ ఆఫ్ ఫామ్ను బట్టి డెసిషన్ తీసుకోరు. ఉదాహరణకు మీరు డబ్బులు ఇచ్చి ఒక వెహికల్ కొన్నారనుకోండి, కేవలం రిజిస్ట్రేషన్ కాలేదని చెప్పేసి మీకు ఆ వెహికల్ మీది కాకుండా పోదు. డబ్బులు ఇచ్చి పే చేశారు కాబట్టి వెహికల్ మీదే, రిజిస్ట్రేషన్ అనేది జస్ట్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్. సో దట్ ఈస్ వాట్ సబ్స్టాన్షియల్ ఓవర్ ఫామ్ అంటారు లాలో. సో డబ్బులు ఇచ్చారు కాబట్టి మెయిన్ ఓనర్షిప్ వచ్చేసింది ఒక అంశం. రెండో అంశం వచ్చేసరికి ద ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఏంది వైల్ పాసింగ్ ద ఏపీ బైఫర్కేషన్ యాక్ట్. వెంకటకృష్ణ గారు, ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఏంది? రాష్ట్రాన్ని విడదీస్తున్నాము, ఆ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలన్న ఉద్దేశంతో లా పాస్ అయితే క్యాపిటల్ ఆర్ ఏకు సింగులర్ ప్లూరల్ మీనింగ్ అంటే ఆ కంటెక్స్ట్ లో వేరు, మళ్ళీ ఏ ప్లూరల్ మీనింగ్ కూడా వస్తుంది కాదని. బట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్ వైల్ పాసింగ్ ద లా ఇన్ ద పార్లమెంట్ ఏంటి? దట్ ఈస్ ద వన్ స్టేట్ వన్ క్యాపిటల్. అంతేగాని మనం పెళ్లి చేసుకున్నప్పుడు అనుకుంటామా ఈ పిల్లగా విడాకులు ఇచ్చేసి ఇంకొక నెక్స్ట్ డే సోనం అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటామని అనుకో కదా. అది అనుకోకుండా జరిగితే వేరే అంతే. రాజ్యాంగం అండి, అది పర్సనల్, ఇది కాన్స్టిట్యూషన్. పిల్లవాడు పుట్టినప్పుడు దీర్ఘాయుష్మాన్ భవన్ దీవిస్తారు, అంటే 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటారు, అది ఇంటెన్షన్. బట్ మధ్యలో ఏదైనా జరిగితే అది వేరే విషయం. అట్లా ఎవ్రీథింగ్ దర్ ఇస్ ఇంటెన్షన్ ఆఫ్ ద లా అనేది చూసుకోవాలి. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి నేను ఇంతకుముందు చాలాసార్లు మీ చర్చలో కూడా చెప్పాను, ద లైఫ్ టైంలో తీసుకున్న డెసిషన్స్ కొన్ని ఉంటాయి, వన్స్ ఇన్ లైఫ్ టైం. దట్ ఈస్ కాల్డ్ రాష్ట్ర రాజధాని అనేది ఎక్కడైనా సరే లైఫ్ టైంలో ఒకసారి తీసుకుంటారు. ఈరోజు అదే మేజర్ పాయింట్ తీసుకున్నారు. ఎందుకంటే మినిమం లా మీద అవగాహన ఉన్న వాళ్ళు కానీ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కానీ లైఫ్ టైంలో తీసుకున్న డెసిషన్స్ అండి ఇవన్నీ కూడా, వన్స్ ఇన్ లైఫ్ టైంలో తీసుకున్న డెసిషన్స్. అండ్ సెకండ్ థింగ్ ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్ని మైండ్లో పెట్టుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ స్టేక్ హోల్డర్స్ ఏంటి? ఈరోజు స్టేక్ హోల్డర్స్ ఎవరు? అమరావతి రైతులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రైతులు, స్టేక్ హోల్డర్స్. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంది. ముందు వాళ్ళ కన్సెంట్ లేకుండా అసలు ఆ రోజు అసెంబ్లీ నిర్ణయం తీసుకోవడం పెద్ద తప్పు. గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ హ్యాస్ ఎవరీ పవర్. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడం కాదు. పవర్స్ ఉన్నాయంటే the decisions must be fit in the limitation of act. The powers must be fit in within fit అయ్యేటట్టు ఉండాలి, లాగా ఫిట్ అయ్యేటట్టు ఉండాలి. నేను ముఖ్యమంత్రిని కదా నా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటానంటే కుదరదు. ఎందుకంటే తీసుకోవచ్చు, బట్ ఇట్ మస్ట్ బి ఫిట్ ఇన్ ద లా. దినకర్ గారు, క్రక్స్ ఆఫ్ ది కేస్ ఏంటి అంటే, ఒకటి పరిపాలన వికేంద్రీకరణ, దట్ ఈస్ 3 క్యాపిటల్స్ కదా. రెండవది సిఆర్డిఏని రద్దు చేయడం, అది వాళ్ళ కన్వీనియన్స్ కోసం రద్దు చేసుకున్నారు, దాని మీద కేసు పడింది. సో ఇప్పుడు మెయిన్గా ఈ రెండు ఆగిపోతే ఈ ట్రై క్యాపిటల్ అనేది ఆగిపోయినట్టేనా? ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పాదయాత్ర పేరు న్యాయస్థానం నుంచి దేవస్థానం. జనరల్గా న్యాయస్థానంలో గెలిచినటువంటి వాళ్ళు దేవుడు మొక్కుగా దేవస్థానానికి వెళ్తారు. వాళ్ళ మనసులో కోర్టులు మనకు ఉన్నాయనే ధైర్యం, డెఫినెట్గా ఇది న్యాయం మా పక్షాన ఉంటుంది అనేటటువంటి నమ్మకం త్రికరణ శుద్ధిగా వాళ్ళకి ఉండి రేపు గెలుస్తామనేటటువంటి భావన వాళ్ళకి ఉండబట్టే దేవుడి దగ్గరికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళు. నేను కూడా అది నమ్ముతున్నాను, చాలా స్పష్టంగా నమ్ముతున్నాను కాబట్టి నేను కేసు వేసాను. మీరు నన్ను అడిగిన ప్రశ్నలో కూడా నేను వేసినటువంటి కేసుకి కరెక్ట్గా లింక్ ఉండేటటువంటిది. ఫస్ట్ సిఆర్డిఏ యాక్ట్ని అబాలిష్ చేయటం నల్ అండ్ వాయిడ్. ఎందుకు నల్ అండ్ వాయిడ్ అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నువ్వు పెర్ఫామ్ చేస్తాను అని ఎంటర్ అయినటువంటి అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంట్లో వన్ సైడెడ్గా నువ్వు అవతల పార్టీని కన్సెంట్ చేయకుండా, వాళ్ళ కన్సెంట్ లేకుండా నువ్వు దాన్ని ఆ యాక్ట్ని రిపీల్ చేయటం అనేటటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం కాదు, అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి అంశము. ఫస్ట్ అది చెల్లదు, నల్ అండ్ వాయిడ్. అండ్ నెంబర్ 2, రెండో పాయింట్, ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఏంటి క్యాపిటల్ అనే దాని మీద ఒక రకమైనటువంటి వాదోపవాదులు చర్చలు జరిగినాయి. ఎందుకంటే ఒక స్పష్టత అనేటటువంటి దానిలో లేనప్పుడు మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇది
ఏదైతే స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్ లేకపోతే ఇప్పుడు ఆటోమేటిక్గా 4th లిస్ట్ ఇట్ విల్ బి టేకెన్ ఇన్ టు డెసిషన్ ఇన్ ద పార్లమెంట్ అనేటువంటి ఒక వాదంతో మేము వచ్చాము. ఇవాళ స్పష్టంగా ఇవాళ కోర్ట్స్ నుంచి కానీ జడ్జెస్ నుంచి కానీ దీని మీద ఒక చర్చ జరిగి దీని మీద ఒక వచ్చేటటువంటి జడ్జిమెంట్ భవిష్యత్తులో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఐ హోప్ దట్ ఇట్ విల్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫార్మర్స్ ఎవరైతే వాళ్ళ కంటెన్షన్తో వచ్చారో. ఏదైతే ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే యాడ్ చేస్తున్నా, రైతులు త్యాగం చేయడము ఒక ల్యాండ్ మార్కే ఈ దేశంలో. మీరు చెప్పినట్టుగా రాబోయే జడ్జిమెంట్ ల్యాండ్ మార్క్ అవుతుంది. ఇది ఫస్ట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండి. గవర్నమెంట్ ఎప్పుడు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేయకూడదు. గవర్నమెంట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేయటం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మనకే కనపడింది. ఇవాళ లా విల్ ప్రివైల్. ఇందాక శ్రవణ్ కుమార్ గారు చెప్పారు, ఆ జడ్జి ఉన్నాడా, ఈ జడ్జి ఉన్నాడా, రాబోయే జడ్జి ఉన్నాడా, ఉండే జడ్జి వెళ్తాడా, ఇవి కాదండి అంశాలు. ఏ అయితే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, అలాగే ఇక్కడ చట్టానికి సంబంధించి సిఆర్డిఏ చట్టానికి సంబంధించినటువంటి అంశాలు, ఈ రెండింటిని క్రోడీకరించుకొని అల్టిమేట్గా లా విల్ ప్రివైల్. ఏదైతే చట్ట ప్రకారం జరగాలో, చట్ట వ్యతిరేకంగా వీళ్ళు చేసినటువంటి వాటికి సంబంధించిన అంశాల్లో ఫుల్ స్టాప్ తప్పనిసరిగా పడుతుంది అని న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అక్కడ ఉండేటటువంటి ఆ రైతుల పోరాటాలు అనేది ఒకటండి. మీకు న్యాయం ధర్మం లేకపోతే ఎంత పోరాటం చేసినా కానీ కోర్టుల్లో నిలబడవు. ఇక్కడ వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ ఏదైతే ఉందో దాన్ని కన్సర్న్గా ఎక్స్ప్రెస్ చేస్తా 700 రోజులు వాళ్ళు ఇవాళ దీక్షలు చేస్తున్నారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన ముసురు వారు 75 ఏళ్ళు దాటినటువంటి అంటే ముందు ఫస్ట్ కమిట్మెంట్ చేతులెత్తి నమస్కారం పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ పౌరుడికి. ఇందాక ఒక మాట గోశాల గారు అన్నారు, ఎక్కడికి వెళ్ళినా రాత్రి వచ్చి తాడేపల్లికి వస్తానంటే ఆయనకి తెలుసు అమరావతి ఎక్కడికి కదలదు, నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడి నుంచే పాలన చేయాలి ఆయనకి స్పష్టంగా తెలుసు అని, అందువల్లే అయితే అక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు ల్యాండ్కి సంబంధించి ఏదైతే జరుగుతుందో, నిన్న 4 రోజుల క్రితం ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సాకి వెళ్ళాడు. ఆయన ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న కొటియా గ్రామాల్లో ఆగస్టు 31 దాటిన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ డిస్ప్యూట్ని స్టేట్ ఆఫ్ లెజిస్లేచర్ ద్వారా సెటిల్ చేసుకోండి, మేము జోక్యం చేసుకోమని చెప్పారు. ఎందుకు చెప్పారు? 1968లో కేసు పడినప్పుడు ఆ ల్యాండ్ ఒరిస్సాది. అదేదో చంద్రబాబు నాయుడు చేశాడు. అది 36లో ఒరిస్సా పుట్టింది, 68లో కేసు వేశారు. ఇవాళ కూడా వాళ్ళు ఏం చేశారు, న్యాచురల్ జస్టిస్ చూడండి అని చెప్పారు. శ్రీనివాసరావు గారు, ఒకవైపు పాదయాత్ర రేపటికి 700 రోజులు, ఇంకొక 35 రోజులు దాదాపుగా తిరుపతి రీచ్ అవుతుంది పాదయాత్ర. దినకర్ గారు మంచి మాట చెప్పారు, న్యాయస్థానంలో మాకు అనుకూలంగా వస్తుంది, మేము గెలుస్తాం అనే ధైర్యంతో మొక్కు చెల్లించుకోవడానికి వెళ్తున్నట్టుంది రైతులని. నిజమే, అది అలా జరగాలనే కోరుకుందాం. రైట్, ఓకే. ఈ ఒకవైపు పాదయాత్ర ఉద్యమం 700 రోజులు రేపటికి, మరొక వైపు ప్రారంభమైన విచారణ. ఈ రెండింటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే మీరు అంటే ఇక్కడ ఒక్క శ్రీనివాసరావు అని కాదు, టోటల్ ఈ పాదయాత్ర చేస్తున్న రైతులందరూ, మహిళలందరూ అభిప్రాయాలు, మనోభావాలు ఎలా ఉన్నాయి? బ్రీఫ్గా ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి. ఎందుకు అంటే అమరావతిని రాజధాని కోసం రాజధానిగా కాకుండా అభివృద్ధి కోసం రాజధానిగా కొనసాగించాలనేది మా డిమాండ్. ఎప్పుడైతే అభివృద్ధి కోసం రాజధానిగా కొనసాగించి దాన్ని అన్ని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామో, మరో హైదరాబాద్ నగరం అవుతుంది, మరో చెన్నై అవుతుంది, మరో బెంగళూరు అవుతుంది. 100,000 పరిశ్రమలు వస్తాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, లక్షలాది నిరుద్యోగులు ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ లాంటి రాజధానిని, అభివృద్ధి కోసం రాజధానిని కొనసాగించమని అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు హైకోర్టులో విచారణ ప్రారంభం రోజే ఒకవైపు ప్రభుత్వ న్యాయవాదుల వాదన, మరోవైపు ప్రధాన న్యాయమూర్తి వ్యక్తం చేసిన అభిప్రాయం చూస్తే అమరావతికి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఈ 699 రోజులుగా మానసికంగా, శారీరకంగా ప్రతి రోజు నరకం అనుభవిస్తూ ఉద్యమానికి ఊపిరి పోసి ఉద్యమాన్ని ఈరోజు ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ప్రారంభమైందండి. జరుగుతున్నది ప్రకాశం జిల్లాలోనే, కానీ దానికి సంఘీభావం తెలియజేయడానికి మిగతా 12 జిల్లాల నుంచి కూడా వస్తున్నారండి. కాబట్టి ఈ రోజు ప్రారంభంలో ప్రభుత్వ వాదన, ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు, అమరావతికి మొదటి నుంచి
అమరావతి ఉద్యమంలో పాల్గొన్న నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే అమరావతి అంగుళం కూడా కదలదు, అమరావతి అజరామం, జగన్ తాత్కాలికం, అమరావతి శాశ్వతం. రైట్. శ్రవణ్ కుమార్ గారు, చీఫ్ జస్టిస్ గారు ఇంకో మాట కూడా అన్నారు. ఏంటి అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయినట్టు అనిపిస్తోంది అన్నారు. అని అంటే ఏంటి ఆ కామెంట్కి గల కారణం ఏంటి, కామెంట్ యొక్క ఉద్దేశం ఏంటి? ఆడియో ప్లీజ్. అమరావతి రైతులు భూములు ఇచ్చారు, అమరావతి రైతు వస్తుంది చెప్పండి. అమరావతి రైతులు భూములు ఇచ్చారు, అమరావతి రైతులు మోకాళ్ళ మీద ఉంటున్నారు, అమరావతి రైతులు భూములు తీసుకొని వదిలేశారు, అయ్యో పాపం, ఇవన్నీ రేపొద్దున కన్సిడరేషన్లోకి రావండి. లీగల్గా కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఏమన్నా వైలేట్ అయినాయా, చట్టం ఏం చెప్తుందని ఈ రెండు అంశాలే రేపు హైకోర్టు చూసేది. సో పర్సనల్ పర్సెప్షన్స్, ప్రజల ఎమోషన్స్ హైకోర్టు కన్సిడర్ చేస్తా నేను అనుకోవటం లేదు, చేయటం కూడా మంచిది కాదు. తర్వాత ఐ బెగ్ టు డిఫర్ విత్ ఘోషాల్ ప్రసాద్ గారి ఒపీనియన్. మూడ్ ఆఫ్ ది కోర్టు వాళ్ళ మాటలను బట్టి ఉంటుందని. మెజారిటీ ఆఫ్ కేసెస్లో మాట ఒకటి ఉంటుంది, జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళు పైకి మాట్లాడినారు కాబట్టి జడ్జిమెంట్ మనకు ఫేవర్గా వస్తుందని చాలా సందర్భాల్లో అనుకోవటానికి లేదు. వాళ్ళు ఒకటి మాట్లాడతారు, ఇంకొకటి జడ్జిమెంట్ ఇస్తారు. సో మేము ఈ కేసులో నేను అనుకుంటున్నాను అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ప్రకారమే వస్తుందని నేను అనుకుంటున్నా. అయితే లాస్ట్గా నేను ఒక్కటే మాట చెప్తాను వికే గారు, లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఈ కేసులో ప్రధానమైనది. నేను ఒక మాట చెప్తా, మేము జడ్జెస్గా పనిచేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో జడ్జెస్ ఏం చేస్తారంటే ఒక వ్యక్తి దోషి అని నిర్ధారించి ఫౌండ్ గిల్టీ అని జడ్జిమెంట్ రాసి పెడతారు. ఎక్యూజ్డ్ దొరక్కపోతే ఏం చేస్తారు, పనిష్మెంట్ ఇవ్వరు. పనిష్మెంట్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వేరే జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే జడ్జి వచ్చిన తర్వాత ఆయన జడ్జిమెంట్ చూస్తే అక్యూజ్ని పట్టుకొని వస్తారు ఎక్కడ వారెంట్లో. దొరికిన తర్వాత అప్పుడు పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, అంటే 3 ఏళ్ళ 4 ఏళ్ళ 5 ఏళ్ళ. ఇప్పుడు ఈ సందర్భంలో జడ్జికి పాత జడ్జి చేసింది కరెక్టా రాంగా, ఇది ఎవిడెన్స్ లేకపోయినా శిక్ష ఎందుకు వేసాడనే చెప్పే బాధ్యత అనేటువంటి పవర్, హీ లాస్ట్ హీస్ పవర్ ఆఫ్ ఎగ్జామినింగ్ ది ఎవిడెన్స్. బికాజ్ ఒక జడ్జి ఒక్కసారి ఫౌండ్ గిల్టీ అని పనిష్మెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన తర్వాత రెండోసారి వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ అయిన జడ్జి దాన్ని తప్పు పెట్టడానికి ఆయనకి పరిధి లేదు. దట్ ఇస్ కాల్డ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్. ఆయన కేవలం పనిష్మెంట్ మాత్రమే ఇవ్వగలడు, జడ్జిమెంట్ కరెక్టా రాంగా చెప్పలేదు. దట్ ఈస్ ద సేమ్ వే ఒక రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వం సిఆర్జీడే చట్టం ద్వారా ఒక అమరావతిని కన్ఫర్మ్ చేసిన తర్వాత అమరావతిలో 33,000 ఎకరాలు 29,000 రైతుల దగ్గర నుంచి తీసుకొని కొంత ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఈరోజు ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసేసి కలర్ఫుల్ లెజిస్లేషన్, ఇది వన్ షాట్ తోటి ఒక్క పెన్ను తోటి మాకు అవసరం లేదు ఈ చట్టం అని, మాకు అధికారం ఉందని చెప్పేసి కొట్టివేస్తే ప్రజలు దీన్ని లెజిటిమేట్గా ఎట్లా ఎక్స్పెక్టేషన్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి ఇవ్వాల భూములు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇచ్చిన తర్వాత ఇంకో రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఒక షాట్లో కొట్టేస్తే రేపొద్దున ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ కోల్పోతారు. సో రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టాన్ని కొట్టివేసే సందర్భంలో వన్ షాట్లో ఇది చట్టం సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసే సందర్భంలో వాట్ ఈస్ ఎక్సర్సైజ్ ది గవర్నమెంట్ హ్యాస్ డన్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Without doing any exercise, without having any valid reason, it can't rushed out at one shot. The government cannot take away the bill which passed by the legislative assembly. So, ఈ legitimate expectations అనేవి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతిని కాపాడటానికి ఉండాలి. ఇప్పుడు కాంట్రాక్టర్లు అందరినీ వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి డబ్బులు ఇవ్వటంలా, ఒక కాంట్రాక్టర్ కూడా రావటంలా, నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమేగా. రేపొద్దున ఈ విధమైనటువంటి లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ లేకుండా గత ప్రభుత్వం చేసినటువంటి చట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఎట్లా ఉంటుంది సామాన్య ప్రజలకి? రేపొద్దున ఈ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ప్రభుత్వం వచ్చి 3 రాజధానులు కాదు 30 రాజధానులు ఉండాలంటుంది. when there is no objection for 3 capital, why can't for 30 capitals? సో రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ నిర్ణయించే విషయంలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని ఏ విధంగా పరిరక్షించాలి? మీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు మా చేతిలో అధికారం ఉందని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతే చట్టాలకు ఉన్నటువంటి పరిపక్వత ఏంటి అనేవి ఎగ్జామిన్ చేయబోతున్నారు రేపు రాజ్యాంగ పరంగా. తప్ప ఎమోషన్స్ ఉంటాయని నేను అనుకోవటం లేదు వికే గారు. ఖచ్చితంగా రాజ్యాంగ పరంగా సెక్షన్ 5 ఆఫ్ బైఫర్కేషన్ యాక్ట్ 2014 పరంగా ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ ద్వారా రైతులు ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రలోభాలకో లేకపోతే పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. ఖచ్చితంగా ఈ రాజ్యాంగపరమైనటువంటి న్యాయపరమైనటువంటి సహజ సూత్రాలు ఒక్కటే మాట, మీరు కనీసం
సిఆర్డి యాక్ట్ రద్దు చేసేటప్పుడు కనీసం ప్రజల దగ్గర నుంచి ఏమైనా ఇన్విటేషన్స్ ఆహ్వానించారా, అబ్జెక్షన్స్, ఇది మేము రద్దు చేయాలనుకుంటున్నాం, మీరు ఏమంటారు, మీరు రైతులు పొలాలు ఇచ్చారు కదా, when the government is failed to invite the objections, ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కోల్పోయినట్టే కదా. సో ఒక చట్టం రద్దు చేసేటప్పుడు దాంట్లో స్టేక్ హోల్డర్స్గా ఉన్న 29,000 మంది రైతుల అబ్జెక్షన్స్ తీసుకోకుండా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా ఒక్క షాట్లో కొట్టేస్తే ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ అయినట్టే, ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ వైలేట్ అయినట్టే యొక్క అబ్జెక్షన్స్ లేకుండా. రైట్ శ్రవణ్ గారు ఒక్క నిమిషం ముగిస్తా నేను వికే గారు. స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ప్రజల యొక్క అనుమతి లేకుండా మిగతా ఏమీ లేకుండా కలర్ఫుల్ లెజిస్లేషన్ చేశారు కాబట్టి రేపు హైకోర్టు ఇవే ఎగ్జామిన్ చేయబోతుంది. పర్సనల్ ఇష్యూస్, పర్సనల్ ఎమోషన్స్ ఈ కేసులో ఉంటాయని నేను అనుకోవటం లేదు వికే గారు. రైట్. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇక్కడ చాలా కీలకమైన డెవలప్మెంట్ అది కూడా ఇవాళే జరిగింది. ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో, ఒక ద్వంద్వ వైఖరి, కొంతమంది లీడర్లు అలా, కొంతమంది లీడర్లు ఇలా, కొంతమంది కావాలని, కొంతమంది వద్దని, ఇట్లా చూసాం మనం. కోర్స్ పార్టీగా మెజారిటీ లీడర్లు అమరావతికే మద్దతు పలికినా కొంతమంది మాత్రం నాలుక మడతేశారు, అది తెలిసిందే, మనం చాలాసార్లు చర్చించాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీగా ఉన్నవారు అఫిడవిట్లు వేశారు హైకోర్టులో ఈ కేసుల్లోనే. వేసినప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే తప్ప దెర్ ఈజ్ నో వే కన్సర్న్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా వేసింది మనం చూసాం కదా. ఇవాళ అమిత్ షా గారు వాళ్ళ మీటింగ్లో మీరందరూ అమరావతి ఉద్యమాన్ని మీరందరూ పాల్గొనాలి, అమరావతిని ఓన్ చేసుకోవాలి, వాళ్ళకు సంఘీభావం తెలపాలి అని చెప్పి దాని మీద చాలాసేపు మాట్లాడారు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో. సో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా ఇక స్పష్టంగా ఉండే అవకాశం ఉందా? ఒకవేళ రేపు నోటీసులు అందుకొని ఈ కేసులో హీరింగ్కి వాళ్ళు వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా అమరావతికి అనుకూలంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒకటండి, మనం కాకపోతే ఇప్పటికే వాళ్ళు కౌంటర్లు దాఖలు చేశారు. ఆ కౌంటర్లు దాఖలు చేసిన దాంట్లో ఏంటంటే ఈ అమరావతి ఉద్యమానికి మాకేం సంబంధం లేదు, ఈ రాజధానితో అన్నట్లుగానే ఫైల్ చేశారు. గతంలో చర్చించాం. కానీ ఇప్పుడు వాటికి మించి వాదనలు చేస్తారు అనేటువంటిది మనం అనుకోలేము. ఇప్పటికే చాలా మంది ఏమంటారు, పార్టీ వేరు ప్రభుత్వం వేరు అనేటువంటి ఒక మాట మనకు చర్చల్లో కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ పార్టీ అనుకున్నది ఇటువంటి విషయాల్లో మరి ఇది ఒక పార్టీయా ప్రభుత్వం అనేది కాదు. ఒక విషయం దగ్గరికి వచ్చినప్పుడు మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే కేంద్ర ప్రభుత్వం అసిస్ట్ చేయాలి అని చాలా విషయాల్లో రాశారు. ఇక్కడ క్యాపిటల్ నిర్మాణంలో కానివ్వండి, మిగతా అనే విషయాల్లో నిన్న వాళ్ళ వాదనలో కూడా వచ్చింది. మిగతా రీఆర్గనైజేషన్ యాక్ట్స్ లో ఇటువంటి విషయాలు లేవు, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చింది ఇది అనేది కూడా ఒక చర్చ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం బలపరచాలి, ఆర్థిక సహాయం చేయాలి, రాజధాని నిర్మాణంలో కానివ్వండి, లేకపోతే విద్యా సంస్థలు పెట్టడంలో కానివ్వండి, ఇతర సంస్థలు పెట్టడానికి ఎందుకు వచ్చింది అన్నప్పుడు దానికి వాదన చేసిన ఏంటంటే హైదరాబాద్ అనేటువంటి ఒక అంతర్జాతీయ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోతా ఉన్నది. అటువంటి నగరం లేకుండా అటువంటి దగ్గరగా ఉన్న అభివృద్ధి నగరం కూడా కొత్తగా ఏర్పాటయ్యేటువంటి ఆంధ్రప్రదేశ్లో లేదు. కాబట్టి పార్లమెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ చట్టంలోనే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఏం సహాయ సహకారాలు చేయాలి అనే దాంట్లోనే అనేక విషయాలు ఈ యాక్ట్ లోనే ఉన్నాయి. మిగతా రీఆర్గనైజేషన్ యాక్ట్స్ లో ఇటువంటి విషయాలు లేవు అనేటువంటిది కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని చాలా రీసెర్చ్ చేసి కొంచెం యంగ్ అడ్వకేట్స్ మిగతా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు జరిగినటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్స్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇటువంటి ప్రామిస్ ఏమున్నాయి అనేటువంటి కూడా తీసి చూపించడం జరిగింది. మరి దాంట్లో కేంద్ర ప్రభుత్వం మరి దాని బాధ్యత నుంచి అంటే అది ఎవరి సొమ్ము అంటే 2,500 కోట్ల రూపాయలు ఇక్కడ పారబోసి అది ప్రజల సొమ్ము, ట్యాక్స్ పేయర్ సొమ్ముని మాకు బాధ్యత లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయం చేసుకోవచ్చు అనే దానికి కూడా అది సరైనది కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అవసరమైతే అడిషనల్ కౌంటర్స్ ఫైల్ చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. చేసినప్పుడు ఏంటంటే ఒకసారి ప్లీడింగ్ లేకుండా వాదన చేయడానికి వీళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి అవసరమైతే దాన్ని ఇంకా అడిషనల్ అఫిడవిట్స్ కూడా వీళ్ళు దాఖలు చేయాల్సి వస్తుంది. ఇదే కనుక నిజమై ఉన్నట్లయితే చేసి కూడా వీళ్ళు వాదన చేయొచ్చు అనేది ఒకటి. అదే కాకుండా కూడా ఇది ఈ కేసు ఎందుకంటే ఒక జాతీయ ప్రాముఖ్యం కలిగిన కేసుగా కూడా ఈ రోజున ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. ఎందుకన్నట్లయితే రైతులు అభివృద్ధి కోసం వాళ్ళ భూములను త్యాగం చేసినప్పుడు ప్రభుత్వం చట్టబద్ధంగా వాళ్ళకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలు ప్రభుత్వమే కనుక ఉల్లంఘించడాన్ని కనుక న్యాయస్థానాలు అనుమతించినట్లయితే భారతదేశంలో ఇక అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఏ రైతైనా ముందుకొచ్చి తన భూమిని అభివృద్ధి నిమిత్తం ఇస్తాడా లేదా అనేటువంటి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే కాదు భారతదేశ అభివృద్ధికి కూడా ఆటంకం ఏర్పడుతుంది ఇటువంటి పనులు కనుక అనుమతిస్తే అనేటువంటి విషయాన్ని కూడా
న్యాయస్థానం దృష్టికి ఈ రోజున తీసుకురావడం జరిగిందండి. ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఎందుకంటే అవునవును. ఒక ఆంధ్రప్రదేశ్ అమరావతి కాదు, మరి రైతుల్ని మనకి ప్రభుత్వాలే మోసం చేయడం మొదలెడితే భారతదేశంలో ఏ రైతు ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ఆస్తుల్ని కానీ వాళ్ళ యొక్క భూములు కానీ అభివృద్ధి నిమిత్తం ఇవ్వడానికి ముందుకు వస్తారండి? కరెక్ట్. రైతులు ఇవ్వకుండా, భూములు ఇవ్వకుండా, ల్యాండ్ బ్యాంక్ లేకుండా అభివృద్ధి అనేటువంటిది ఏ ప్రభుత్వాలు చేయగలుగుతాయి? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఉన్నదనేటువంటి కూడా ఈ రోజున న్యాయస్థానం దృష్టి ఒక్క మాట చెప్పండి ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇది ఎప్పటి వరకు తెమిలే అవకాశం ఉంది అనేది ఒకటి, ఇక్కడే తెములుతుందా, మళ్ళీ అప్పీళ్లు, ఈ భాగవతం, మళ్ళీ సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉందా? నేను అనుకుంటున్నాను రైతులకి సంక్రాంతి పండుగ డెఫినెట్ గా సంక్రాంతి పండుగ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే శ్రవణ్ కుమార్ గారు, శ్రీనివాసరావు గారు, అండ్ దినకర్ గారు, వెంకటరెడ్డి గారు, అండ్ గోసాల ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.